హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ శ్రీరామిలందుల. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు నామినేషన్ చూసుకుంటే బిగ్ బాస్ అందరినీ డైరెక్ట్గా నామినేట్ చేసేసిండు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఎక్సెప్ట్ అవినాష్. బికాజ్ ఈ టైంలోనన్నా అందరూ ఒకసారి నామినేషన్లోకి వెళ్ళి వస్తే నిజంగా రియల్ విన్నర్ ఎవరో తెలుస్తుంది అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనే ఉద్దేశంతో చేసాడు. బట్ ఈ అవకాశాన్ని దీని తర్వాత ఇంకో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అక్కడ గౌతమ్ ఖచ్చితంగా నోరు జారిండి అనిపించింది. గౌతమ్ అనవసరంగా ఛాన్స్ ఇచ్చిండేమో నిఖిల్కి అనిపించింది. విన్నర్ రేస్ ఏదైతే ఉన్నదో నిఖిల్ అండ్ గౌతమ్లో ఎవరో ఒకరు అనుకుంటున్నామో, ఇక్కడ గౌతమ్కు చాలా పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. నిఖిల్ నిన్న హ్యాండిల్ చేసిన విధానం ఎక్స్ట్రాడినరీ విధానంలో హ్యాండిల్ చేసిండు. నిఖిల్ డిఫెన్స్లో అసలు సూపర్ అనిపించింది నాకు. అండ్ బికాజ్ నోరు జారిండు గౌతమ్, 2-3 పదాలు నోరు జారిండు అని అన్నెసరీ గొడవ పెట్టుకున్నాడు. అంటే ఏదైతే గౌతమ్ మొదటి నుంచి చేస్తున్నాడో, సీజన్ 7 అండ్ సీజన్ 2 రెండిట్లో చేస్తున్నాడో, ఎవరైతే హైయెస్ట్ టార్గెట్ ఉంటారో, ఎవరెస్ట్ హైయెస్ట్ పొజిషన్లో ఉంటారో వాళ్ళతో గొడవ వేసుకున్నాడు గౌతమ్ నైజం. ఇది 7లో చూసినాం, 8లో చూసినాం. 8లో కొంత మారినట్టు అనిపించి అందరితో గొడవలు పెట్టుకున్నాడు. గొడవ ఇన్ ద సెన్స్ డిస్కషన్స్ అందరికి పోయిండు. చాలా బాగా ఆడుతున్నాడని గౌతమ్ అనుకుంటున్న పొజిషన్లో ఇది ఒక గౌతమ్ ఫ్యాన్స్కి అయితే పిడుగుపడే వార్త అని చెప్పొచ్చు. బికాజ్ నిన్న గౌతమ్ చేసిన పనికి నాకైతే నచ్చలేదు. ఎవరు చూసినా ఇది వన్ సైడెడ్గా నిఖిల్దే ఓకే, గౌతమ్ తప్పనే అనిపించింది. అండ్ నబీల్ అండ్ ప్రేరణ, మనం తమ్ముళ్ళు పెట్టుకుంటూ నబీల్ అండ్ ప్రేరణ ఏం గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యానంటే, పిలిచి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిండు బిగ్ బాస్. ఈ గేమ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిండు, డెఫినెట్గా మిస్ అయ్యారు. మంచి ఓటింగ్ అంటే ఎక్స్ట్రాడినరీ మార్కులు పడే చోట, ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ వచ్చే చోట అక్కడ పూడగొట్టుకున్నాడు. నబీల్ అయితే పూర్తి స్థాయి చేతిలో పూడగొట్టుకున్నాడు అనిపించింది నాకు. అంటే ఎవరికి అదృష్టం కలిసి వచ్చేటప్పుడు ఇట్లాంటివన్నీ కలిసి వస్తాయంట. నిఖిల్కు కలిసి వస్తుందేమో అదృష్టం అనిపించింది నాకు. మొదటి నుంచి కూడా ఉన్న దాంట్లో నిఖిల్ ఎక్స్ట్రాడినరీ గేమర్, 100% ఆడిండు. ఇక్కడ సరే గౌతమ్ వచ్చిన తర్వాత డీ కొట్టేటోడు దొరికిండు అనుకున్నాం, మధ్యలో నబీల్ కూడా టచ్ అయ్యిండు. సో ఇవన్నీ చూస్తూ పోతే కూడా నిన్నటి ఎపిసోడ్లో అంటే నైట్ ఎపిసోడ్ జరిగిన దాంట్లో డెఫినెట్గా నిఖిల్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని నాకైతే అనిపిస్తున్నది. నిఖిల్ మాట్లాడిన విధానం కానీ, డీల్ చేసిన విధానం కానీ. ఓకే, సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రచ్చబండ, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన అభిప్రాయాలు మీకు నచ్చిందా నచ్చలేదా, నచ్చితే నచ్చిందని, నచ్చలేకపోతే నచ్చలేదని మీకు కామెంట్ చేసే ఫ్రీడమ్ ఉన్నది, నన్ను విమర్శించే ఫ్రీడమ్ ఉన్నది. కాబట్టి ప్లీజ్ కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది. నా వ్యూ కరెక్టేనా కాదా, నేను చూసిన కరెక్టేనా కాదా అని నాకు కూడా అర్థమవుతుంది. ఓకే, కామెంట్ చేస్తుండండి. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందర అయితే మెయిన్ విషయాలు ఇవి రెండే నిన్న జరిగినాయి డెఫినెట్గా. అండ్ నిన్న వీడియోనే చేయలేదు, ఎందుకంటే నాకు మొన్న ఎపిసోడ్లో అసలు ఏమీ అనిపించలేదు. చేయడానికి కూడా మ్యాటర్ దొరకలేదు. ఒక పృథ్వీ ఎలిమినేషన్ ఆల్రెడీ మనం వన్ డే ముందు చెప్పేసినాం కనుక, సో దానిలో నాకు పెద్ద మ్యాటర్ ఏమనిపించలేదు. అందుకే నేను ఎపిసోడ్ చేయలేదు. ఏమున్నది ఆ గేమ్స్ ఆడించడం అంతే. సండే ఎపిసోడ్ నాకు మండే రోజు చేయాలంటేనే, అంటే సండే రోజు ఎపిసోడ్ తర్వాత చేయాలంటే ముందే ఏముండదు సండే ఎపిసోడ్లో. మొన్న మొత్తానికి ఏం లేదు, 0 వరస్ట్ ఎపిసోడ్ అనిపించింది నాకు, అందుకోసం నేను చేయలేదు ఎపిసోడ్. ఓకే, సో అది. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఎపిసోడ్లో వీళ్ళు కిచెన్లో డిస్కషన్ నడుస్తున్నది. తేజ లేని లోటు తెలుస్తున్నది వీళ్ళకు, అవినాష్కు, వీళ్ళందరికీ తేజ లేని లోటు తెలుస్తుంది. పాప అన్న అని చెప్పేసి తేజ తలుచుకుంటారు వెళ్ళిపోయిన తర్వాత. ఈవెన్ అందరూ, ఈవెన్ ప్రేరణ కానీ, అవినాష్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ మిస్సింగ్ తేజ. బికాస్ కిచెన్లో తేజ ఉంటాయి, గలగలే వేరు, ఆ మోడిఫికేషన్లు వేరు, ఆ కథ వేరు, అన్నీ పాత కొత్త అన్నీ. మనం గంగవ్వ కూడా మనకు బజ్లో చెప్పినట్టు మోడిఫికేషన్స్ అన్నీ చేస్తుంటారు, చేసి అన్ని తింటూ ఉంటాడు, మందికి పడవి అట్లా వచ్చి అంత గమ్మత్ చేస్తూ ఉంటాడు తేజ. సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అందరికి కనబడ్డది. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే విష్ణుప్రియ పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత డౌన్ అయిపోతుందేమో, వ్యవహారం చేస్తుందేమో అనుకున్న విష్ణుప్రియ కాస్త మంచి గేమ్లోకి వచ్చింది అనిపించింది. విష్ణుప్రియ కొంచెం కూడా బాధపడ్డట్టు, కొంచెం బాధపడవచ్చు, బట్ కించిత్ పెద్ద ఎఫెక్ట్ అనుకున్నంత ఎఫెక్ట్ విష్ణుప్రియ మీద పడలేదు. మరి ఇన్ని రోజులు విష్ణుప్రియ జెన్యూన్గా చేసింది అనుకుంటే, ఒక మనిషి వెళ్ళిపోతే విష్ణుప్రియ కనీసం రియాక్షన్ కూడా పెద్దగా ఇచ్చినట్టు అనిపించలేదు. అక్కడ సేవ్ అయిన దగ్గర కూడా ఏడుస్తుంది అనుకున్నాం విష్ణుప్రియ, బట్ అక్కడ ఏడవలేదు, పెద్ద ఎమోషన్స్ చూపించలేదు. పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 కన్నీటి చుక్కలు ఇట్లా మహానటిలో గారినై తప్పితే విష్ణుప్రియ కాలేదు, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఒకవేళ ఇప్పటికైనా విష్ణుప్రియ ఈ 2 వారాల గేమ్ ఆడి కూడా గట్టి కొట్టే అవకాశాలు విష్ణుప్రియకు ఉన్నాయి, టాప్ 5లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అట్లనన్నా తెలుసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి ఇదంతా శ్రీముఖి ఎఫెక్ట్ అనుకుంటున్నాను నేను. ఇంతమంది వచ్చి చెప్పినా ఎక్కలేదు, కానీ శ్రీముఖి చెప్పిన తర్వాత విష్ణుప్రియకు బాగా ఎక్కిందేమో. ఈ మ్యాటర్ ఏదైతే మనం బయట అనుకున్న మ్యాటర్ బాగా ఎక్కిందేమో, కన్వే అయిందేమో అనిపించింది. పృథ్వీ వెళ్ళిపోవడం వల్ల విష్ణుప్రియ గేమ్ కూడా బాగా అవుతుంది. అంటే కొంత ముందు వెళ్ళిపోతే ఇంకా బాగుంటుండేమో పృథ్వీ, అంటే విష్ణుప్రియ కోసం పృథ్వీ వెళ్ళిపోతే బాగుంటుండేమో అనిపించింది.
తను పృథ్వీ ఆడిన గేమ్ కూడా, బట్ పృథ్వీ ఏవి చూసినప్పుడు కూడా పృథ్వీ ఏవి వాజ్ ఎక్స్ట్రాడినరీ. కొంత ఒక కోపం అనేది లేకపోతే, ఆ ఓవర్ అగ్రెషన్ లేకపోతే పృథ్వీ వాజ్ గుడ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తాడు. పెద్ద ఓడిపోయినప్పుడు కూడా, అంటే మనకు ఎలిమినేషన్ అయిపోయినప్పుడు కూడా పెద్ద రియాక్షన్స్ లేవు, బయటకు వచ్చిన తర్వాత కూడా పెద్ద రియాక్షన్స్ లేవు. కూల్ అండ్ క్యాజువల్ కామ్ పర్సన్ అనిపించింది. ఆ అగ్రెషన్ కావాలని చూపించండి అనిపించింది. సో కొంత ఏవి చూసినప్పుడు కొంత రిజర్వ్సే కదా, పృథ్వీ కూడా ఉండాల్సిందేమో అనిపించింది ఫైనల్గా, ఇంకా మజా వచ్చేదేమో. సో పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ రియాక్షన్, అది పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్ లేదు. అంటే మరి ఇన్ని రోజులు చేసింది నిజమా కాదా, మరి ఒక కనీసం అంతగానో నాకన్నా పృథ్వీ ప్రియారిటీ అన్న విష్ణుప్రియ పృథ్వీ పోతే ఎందుకు రియాక్ట్ కాలేదు మీరు అనొచ్చు. మేబీ ఏమో చెప్పలేము కదా, ఎవరి గేమ్ ఏముంటుందో తెలియదు, విష్ణుప్రియ గేమ్ ఏముంటుందో తెలియదు, జెన్యూనిటీ ఎంతో తెలియదు, కాకపోతే మనకు తెలియదు, ఎవరు నటిస్తున్నారో కూడా తెలియదు. సో అది స్టోరీ. దాని తర్వాత ఏమైంది, మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత అవినాష్ ఒక మంచి స్టోరీ స్టార్ట్ చేసిండు. దెర్ వాజ్ వన్ హౌస్ అండ్ అపార్ట్మెంట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో స్టోరీ స్టార్ట్ చేసిండు. వీళ్ళందరూ తట్టుకోలేకపోయారు. అవినాష్ ఇంగ్లీష్ తట్టుకుంటే చాలా కష్టం. అందరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రేరణ అందరూ వదిలిపెట్టేసి, ప్రేరణ దొరకబట్టి మరి చెప్తున్నాడు. బట్ అక్కడ నాకు అంటే ఈ సీజన్లో అవినాష్ లేకపోతే ఈ సీజన్ అసలు ఇంతవరకు కూడా జనాలు చూస్తారో లేదో. ఎందుకంటే అందులో ఏం లేదు సీజన్లో, పెద్దగా ఈ సీజన్లో మనం ఎక్స్పెక్ట్ చేసింది లేదు. వేరస్ అవినాష్ అండ్ రోహిణి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 5 వీక్స్ కొంత ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అవినాష్ వాజ్ త్రూ అవుట్ ఎంటర్టైనింగ్. వచ్చిన డే నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎంటర్టైనింగ్. మేబీ మొన్న అదేంటి సుడిగాడ్ అని ఇచ్చారు, సుడిగాడే నిజంగా కూడా సుడిగాడే అనిపించింది. సుడిగాడ్ అంటే కొంత సుడి కలిసి వచ్చింది అవినాష్కి ఈ సంవత్సరం. ఓన్లీ గేమ్ అనే కాకుండా సుడి కూడా కలిసి వచ్చింది, అదృష్టం కూడా కలిసి వచ్చింది. కనుక యాప్ట్ టైటిల్ ఇచ్చేసింది. మొన్న ఇచ్చిన దాంట్లో అవినాష్కి మంచి టైటిల్ ఇచ్చారు అనిపించింది, యాప్ట్ టైటిల్. అండ్ ప్రేరణ కూడా మంచి టైటిల్, అంతల రాక్షసి అనేది మంచి టైటిలే. ప్రేరణ బబ్లీనెస్ బాగుంటుంది ప్రేరణ దగ్గర, చాలా బబ్లీనెస్ ఉంటుంది, దాంతో మంచిగా ఆడవచ్చు. బట్ ఈ ఏదైతే అగ్రెషన్, ఓవర్ అగ్రెషన్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఇదేదైతే ఉన్నదో అది ప్రేరణకు మైనస్ అవుతుంది. సో అదే టైటిల్ ఇచ్చాడు. మిగతా వాళ్ళందరినీ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా వీళ్ళిద్దరైతే యాప్ట్ టైటిల్ సూట్ అయింది అనిపించింది నాకు. తర్వాత గౌతమ్ ఫస్ట్ టైం కామెడీ ట్రై చేసాడు. గౌతమ్ పేలింది, మంచిగా పేలింది కూడా. ఎందుకంటే గౌతమ్ రోహిణి తోటి నువ్వు స్మార్ట్ బాయ్ హెల్దీ బాయ్ అన్నావు కదా. ఈ హెల్దీ బాయ్ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు రోహిణి మామూలు సిగ్గుపడ్డ పాపం ప్రపోజ్ చేస్తున్నాను అనుకొని విపరీతంగా సిగ్గుపడ్డది అని చెప్పేసి ఓకే అని చెప్పాక నాకు హౌస్లో అందరు అక్కలు అవుతారంటే పరిగెత్తించి కొట్టింది. అవినాషే తమ్ముడిని కొడతావు అది. మొత్తానికి ఒక ఫన్ జనరేషన్లో ఫస్ట్ టైం గౌతమ్ ఫన్ పేలింది. గౌతమ్ చాలాసార్లు ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ పేలది, గౌతమ్కి ఉన్నది అగ్రెషనే జనాలకు పేలుతుంది, ఇది పేలదు. బట్ ఫస్ట్ టైం ఇది ప్రోమో కట్ చేయాలి, ఏమంటారు, గౌతమ్ కామెడీని ప్రోమో కట్ చేసే రేంజ్లో ఫస్ట్ టైం ట్రై చేసిండు గౌతమ్, ఇన్ విచ్ ఈజ్ సక్సీడెడ్ అని చెప్పుకోవాలి. అది ఒకటి మాత్రం పేలింది. 2 సీన్లు తీసుకున్నారు. దాని తర్వాత నామినేషన్, అందరు నామినేషన్లో రెడీ అయ్యారు. ఇంకా అయితే లేవు నామినేషన్లు, బాగా టైం పెట్టేటట్టున్నది, అది ఏంది కారకాని ఏందని అందరూ టెన్షన్ పడే టైంలో నామినేషన్స్ అన్నాడు. నామినేషన్స్ అని బిగ్ బాస్ దేర్ ఇస్ నో నామినేషన్స్ అన్నట్టు అందరూ నామినేటెడ్ ఎక్సెప్ట్ అవినాష్, విచ్ అంటే మనకు ఎవరైతే టికెట్ టు ఫైనల్ కొట్టిండు అవినాష్. బట్ ఆయనకన్నా ముందు మిగతా వాళ్ళందరూ నామినేషన్లు వేసేసి అందరూ నామినేషన్లో ఉన్నారు అని చెప్పేసి చల్లబడ కొట్టిండు. అబ్బా నామినేషన్లు వెళ్ళి లేదురా అందరం పోయినామో వీళ్ళందరూ కూడా హ్యాపీ. ఎందుకంటే రోహిణి కూడా నామినేషన్లో పోయింది, అది కూడా వేరే రీజన్స్తో కాకుండా జస్ట్ ఇప్పుడు దీనివల్ల రోహిణికి ఫెచ్చేది. ఎందుకంటే రోహిణి మీద ఇవన్నీ అది బురద జల్లో లేకుంటే ఇంకే రీజన్ అని చెప్పి నామినేట్ చేస్తే పబ్లిక్ ఆలోచిస్తారు రోహిణికి ఓటేయాలి వద్దా అనేది. ఇట్లా పోయింది కనుక ఓకే వచ్చేసింది. కానీ ఇంకొక ప్రమాదకరం ఏముంది అంటే, రోహిణిని నిజంగా కూడా ఎవరన్నా తప్పులు చెప్పి కనుక నామినేట్ చేస్తే, రోహిణి పెద్ద తప్పులు చేయలేదు, ఈ తప్పులు చెప్పి కనుక నామినేట్ చేస్తే ఇంకో రకంగా రోహిణికి ప్లస్ అవుతుండేనేమో, రోహిణికి మైనస్ అవుతుందేమో కూడా ఇంకో యాంగిల్లో అనిపించింది నాకు, సెకండ్ యాంగిల్. బికాస్ జనాలు ఒకవేళ రోహిణి నేను వాడతలేవు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, పబ్లిక్ కనెక్ట్ అవుతుంది. రోహిణి ఆడింది కదా, ఇట్లా వేస్తారు, చాలా మనం ఓటేయాలి. లేకుంటే మాట సరిగ్గా లేదు అన్నారు అనుకో, మాట ఎందుకు రోహిణి చాలా బాగా మాట్లాడింది కదా, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కదా, ఇవన్నిటికీ పబ్లిక్ రీజన్ దొరికేది ఓటింగ్ వేయడానికి. బట్ ఇక్కడ డైరెక్ట్ నామినేషన్ అయిపోయే వరకు ఎవరైతే రెగ్యులర్ ఓటింగ్ వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉన్నారో, నిఖిల్ ఓటర్స్, నిఖిల్కు అవినాష్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు. రోహిణి మీద పెద్ద కాన్సన్ట్రేషన్ రాదు, ఫోకస్ రాదు. ఆ ఫోకస్ తను తెచ్చుకున్నది కొంత, నిన్న డిస్కషన్లో తెచ్చుకున్నది. అంటే మనకు ఎపిసోడ్లో కట్ చేసి లైవ్లో చాలాసేపు డిస్కస్ చేసింది, డిఫెండ్ చేసుకున్నది కూడా. సో ఇది అయిపోయింది, నామినేషన్ లెవెన్స్ అలవాటారు.
నామినేషన్ లెవెల్ చల్లబడితే ఫైనల్ వీక్లో ఎట్లుంటుంది బిగ్ బాస్కి తెలియదు ఆ ట్విస్ట్ ఎట్లా పెట్టాలో ట్విస్ట్ పెట్టేసి ఈ నామినేషన్లో ఉన్న ఫోటోలు అందరూ వెనకాల పెట్టేసి దానికి ఒక కరెంట్ వైరు కనెక్షన్ అంత ఇచ్చేసి ఎవరైతే టాప్ 5లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని మాత్రం ఉంచి మిగతా ఫోటోను కాల్ చేయండి, ఒక్కొక్కరికి ఇస్తాము, అది బటన్ కొట్టి కాల్ చేయండి అని సూపర్ ట్విస్ట్ పెట్టిండి. ఇక్కడ గొడవలు జరగడానికి కానీ దేనికి కానీ స్కోప్ ఇచ్చి మంచి ట్విస్ట్ పెట్టాడు. ఇక ఈ ట్విస్ట్ పెట్టిన తర్వాత అవినాష్నే స్టార్ట్ చేయమన్నాడు. అవినాష్ను స్టార్ట్ చేయమంటే అవినాష్ ఫస్ట్ విష్ణును నామినేట్ చేశాడు. నామినేట్ ఇన్ ద సెన్స్ విష్ణుని తీసేస్తా, ఎలిమినేట్ ఫ్రమ్ దట్ ప్రాసెస్, ఎలిమినేట్ చేసేసి విష్ణు మొదటి నుంచి కూడా నీకు గేమ్లో సీరియస్నెస్ లేదు, గెలవాలని అనుకోవట్లేదు, నేను గెలవలే, నాకు గెలిచిన అవసరం లేదు, ఓన్లీ ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లాగా వచ్చినా అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి వేస్తే విష్ణు పెద్ద డిఫెండ్ విష్ణు దగ్గర నుంచి రాదు ఎప్పుడు కూడా. సింపుల్గానే నేను అట్లా చెప్పలేదు, అట్లా ఎప్పుడు చెప్పలేదు, నేను గేమ్ లేదు చాలాసార్లు చెప్పింది, నేను గేమ్ గెలవడానికి రాలేదు, నేను నా పర్సనాలిటీ చూపించుకోవడానికి వచ్చినాను, ఇవన్నీ చెప్పింది కదా. మేబీ అది స్ట్రాటజీ కావచ్చు, అవన్నీ చెప్తా పబ్లిక్ కనెక్ట్ అయ్యి ఆ గేమ్ దాకా వచ్చేసింది. 14 వారాల్లో 11 వారాలు సేవ్ అయింది, 11 వారాలు నామినేషన్లోకి వెళ్ళి సేవ్ అయింది. ఆ విషయంలో ఒప్పుకోవాల్సిందే. అంటే తనకున్న ఫ్యాన్ బేస్ తోటి ఒకవేళ నిజంగానే విష్ణు ప్లేస్లో ఒక ఫ్యాన్ బేస్ లేని వ్యక్తి కనుకోండి, ఇదే ఆట కనుక వేరే వాళ్ళు ఆడుంటే ఇంత దూరం వస్తారని నేనైతే అనుకోను. అంటే ఈ సింపుల్ గేమ్ ఫార్మాట్ అంటే తను అర్థం చేసుకున్న తీరుకు విష్ణు కనుక రాగలిగింది, ఫ్యాన్ బేస్తో రాగలిగింది, ఆ జనాల ఓటింగ్ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఓట్ చేయడం వల్ల ఇంత దూరం వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. విష్ణుప్రియ మంచిది కాదని కాదు, లేకుంటే విష్ణుప్రియ గేమ్ ఆడిన తీరుకు నేను చెప్పింది, జస్ట్ గేమ్ ఆడిన తీరుకు అంత దూరం వచ్చే గేమ్ అయితే కాదు విష్ణుప్రియది. క్లీనింగ్ అప్పుడు టాపిక్ తీసిండు అవినాష్. సో క్లీనింగ్ అప్పుడు నన్ను ఓవర్ క్లీన్ చేయమన్నారు, కొత్త షోరూమ్ గిన్నెలా ఉండాలని చెప్పేసి అన్నారు. నాకు అప్పుడు అదైంది, ఇది చేసినాను, బాగానే చెప్పింది ఇక్కడ రీజన్. బట్ విష్ణుప్రియకి సీరియస్నెస్ లేదని అందరికీ అనిపిస్తుంది. సో అదే ఇష్యూ మనకు అవినాష్ ఇక్కడ పాయింట్అవుట్ చేసాడు. సో విష్ణుప్రియ పక్కకు జరిగిపోయింది. నెక్స్ట్ విష్ణు ఎవరైతే మళ్ళీ ఇక్కడ నామినేట్ అవుతారో వాళ్ళకే అవకాశం ఇస్తా వచ్చాడు బిగ్ బాస్. సో విష్ణు ఏం చేసి గౌతమ్ తీసేసింది. గౌతమ్ నీ సైడ్ నుంచి ఇంటరాక్షన్ చూడలేదు, 14 వారాలలో నువ్వు వచ్చిన 8 వారాలు 9 వారాల నుంచి కూడా నీతో ఇంటరాక్షన్ లేదు, నాతో నువ్వు సరిగ్గా మాట్లాడతలేవు, అందరితో ఇంటరాక్ట్ అయినట్టు నాతో ఇంటరాక్ట్ అవుతలేవు అని చెప్పేసి చెప్పింది. గౌతమ్ నీకు అర్థం కాకుంటే నా తప్పు కాదు కదమ్మా, నేను ఆడినా నీకు అర్థం కాకుంటే నా తప్పు కాదు, నువ్వు అర్థం చేసుకునే పర్స్పెక్టివ్ వేరు, అంటే నీకు నాకు క్లోజ్నెస్ లేదు కనుక మాట్లాడలేదు. అంటే అందరితో ఇంటరాక్ట్ అవ్వాలనే రూల్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఉండే, మనం సీజన్ 1 సీజన్ 2 చూసుకుంటే కూడా కౌశల్ కానీ ఎప్పుడు మందితో ఉండేవాడు కాదు, బట్ టైటిల్ విన్నర్ అయింది కదా ఇక్కడ. సో అట్లా ఎవరి పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది. నాకు అర్థం కాదు ఇది అందరితో ఇంటరాక్ట్ కాలేదని తీసేయడం. బిగ్ బాస్ షో పోయింది అందరితో ఇంటరాక్ట్ కావడానికి కాదు కదా, ఎవరితోనే వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందో, ఎవరు ఫ్రెండ్ అనుకుంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఓవర్ ఫ్రెండ్షిప్లు పెట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో తనలాగా ఉండాలనేది ఇక్కడ విష్ణుప్రియ పాయింట్ నాకు పెద్దగా ఎక్కలేదు. ఇంటరాక్షన్ అంటే ఇన్ని రోజుల తర్వాత ఇంటరాక్షన్ లేకపోయింది విష్ణుప్రియ, ఓన్లీ విష్ణుప్రియతో ఇంటరాక్షన్ లేనందుకు తీసేది. ఇక్కడ ఏం లేదు, ఫైనల్కి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఫైనల్ ఉంచుకుంటారు. తనను తీసేసిన తను పోయిన తర్వాత మన వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఫైనల్లో ఉండాలని చెప్పేసి అనుకుంటారు. దట్ ఈస్ ద రీజన్, వేరే ఏం లేదు ఇక్కడ. పెద్ద రీజన్స్ దొరకాయి ఇక్కడ, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా కూడా తన మైనస్లు ప్లేస్లు ఎవరికి లేవు. సో ఓవరాల్ గేమ్ తీసుకొని మాట్లాడాలి, అంత పొడుగు తీసుకొని 13 వారాలు తీసుకొని రీజన్స్ ఇచ్చేది ఉండే, ఎందుకంటే ఇది ఫైనల్ టికెట్, ఫైనల్కి వెళ్ళడానికి అర్హత. ఇక్కడ ఏదో 1 వీక్ 2 వీక్స్ కాకుండా టోటల్ ఓవరాల్ గేమ్ 14 వారాల గేమ్ చూసి 13 వారాల గేమ్ చూసి 14 వారాలు నామినేషన్ చేస్తే అది అందంగా ఉంటుంది. జనరల్ నామినేషన్స్ వేరు, ఇది వేరు. ఇది ఓవరాల్గా ఎవరెవరు ఆడినరు, ఇప్పటివరకు ఎంత మంచిగా ఆడినరు దాని మీద ఆధారపడి చేస్తే ఇంకా బాగుంటుండే. సో ఇంకోటి ఏమన్నదంటే, నువ్వు హోస్ట్ను కూడా ఇంటరప్ట్ చేసినావు, నాగార్జున గారిని కూడా మధ్యలో ఇంటరప్ట్ చేసేసి నాగార్జున గారిని మాట్లాడేటప్పుడు కూడా ఇంటరప్ట్ చేసినావు అని చెప్పేసి ఒక అలిగేషన్ చేసింది. సో అక్కడ గౌతమ్ ఏమన్నాడు, నాకు దానికి శిక్ష పడ్డది, నేను మాట్లాడిన మధ్యలో నా ఇష్యూ వచ్చినప్పుడు నేను మాట్లాడినా దానికి నాకు శిక్ష పడ్డది, నాకు నాగార్జున గారు తిట్టిరు, నేను దాన్ని తీసుకున్నా అని చెప్పేసి అన్నాడు. ఇది అయిపోయింది. బయట లోపల డిస్కషన్ ఏం చేసుకుంటే విష్ణు రోహిణి వీళ్ళందరికీ కూడా గౌతమ్ నచ్చడం లేదేమో అనిపిస్తున్నది. ఈవెన్ అందరూ కూడా గౌతమ్కు కొంత వ్యతిరేకత వచ్చిందేమో, గౌతమ్ కాబట్టి చేతులా చేసుకున్నాడేమో గౌతమ్ అనిపించింది ఇక్కడ. షూర్లీ కొంతవరకు తను ఇండిపెండెంట్ ఉండడం కరెక్టే, కానీ మరీ అందరితో గొడవలు పెట్టుకొని కంపల్సరీ ఉండాలని రూల్ లేదు.
సో ఇక్కడ విష్ణు రోహిణితో మాట్లాడుతూ అంటున్నది ఏంటంటే క్యాల్కులేటెడ్గా ఉంటాడా, అంటే మొదటి నుంచే క్యాల్కులేషన్ చేసుకొని వచ్చిండా, 5 వీక్స్ చూసేసి ఎవరితో ఎట్లున్నా క్యాల్కులేట్ చేసుకొని వచ్చిండు, ఇవన్నీ నాకు క్యాల్కులేటెడ్ అనిపిస్తున్నది గౌతమ్ అంటే. రోహిణి కూడా నిజంగా నన్ను చేసినప్పుడు అట్లే రీజన్ చెప్తాడు, నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా అట్లా క్యాల్కులేటెడ్ రీజన్ చెప్తాడు అని చెప్పేసి అనిపించింది. సో ఓవరాల్గా గౌతమ్ అంటే వీళ్ళందరికీ పడని స్థాయికి వచ్చిండు. అంటే గౌతమ్ను విన్నర్ చేయాలనే ఉద్దేశం అందరికీ ఉన్నదని నేనైతే అనుకుంటలేను. అందరూ కూడా కొంత తెర వెనక అంటే గౌతమ్ వెనకాల మాట్లాడుతున్నారు, వేరే నిఖిల్తోని. అదే నిఖిల్ గురించి వీళ్ళతో మాట్లాడతలేరు, బట్ గౌతమ్ గురించి మాత్రం ఖచ్చితంగా పక్కన మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇది ఎందుకు అనవసరంగా మాట్లాడతాడని చెప్పేసి కొన్ని డిస్టర్బ్ చేసుకుంటాడు గౌతమ్, సొంతగా డిస్టర్బ్ చేసుకుంటాడు. తర్వాత గౌతమ్కి ఇచ్చే ఛాన్స్ ఆబ్వియస్లీ గౌతమ్ నిఖిల్. ఇక్కడ గౌతమ్ నిఖిల్ డిస్కషన్ అసలు గౌతమ్ చేసిన రీజన్ ఏంది, నువ్వు నన్ను ఏం పోర్ట్రే చేయాలనుకుంటానో పదం వాడినవు, అది నాకు నచ్చలేదు కనుక నిన్ను తీసేస్తున్నా. ఈజ్ దిట్ ద సిల్లీ రీజన్ టు రిమూవ్ ఎ పర్సన్ ఫ్రమ్ ద కంటెస్టెంట్ లిస్ట్? పోర్ట్రే చేస్తున్నట్టు 100 మాట్లాడతారు, ఒక పదాన్ని పట్టుకొని గౌతమ్ పోర్ట్రే చేస్తున్నావు అనే పదాన్ని పట్టుకొని నామినేట్ చేస్తే నిఖిల్కు మండింది, ఆబ్వియస్లీ మండింది. ఇక నిఖిల్ ఫ్రైర్ అయిపోయాడు. నువ్వు నీ ఆట నాకు తెలుసు, నువ్వు ఆడే నీరు నాకు తెలుసు, నువ్వు సినిమా స్క్రిప్ట్ రాసుకొని వచ్చినావు, స్క్రిప్ట్ ప్రకారం ఆడుతున్నావు అని చెప్పేసి నిఖిల్ గట్టిగా ఫైర్ అయ్యిండు. మామూలు కాదు, రీజన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ రీజన్స్ ఇచ్చిండు నాకు. నిఖిల్ది ఇక్కడ 1% కూడా తప్పని పీలే నిఖిల్ది. గౌతమే చాలాసార్లు నోరు జారాడు. నిఖిల్ నువ్వు ఆడింది నాకు తెలుసు, ఒక్కొక్కరిని ఆడింది తెలుసు అంటే దాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని నువ్వు వాడుకున్నావు అన్నావు నన్ను అని చెప్పేసి గౌతమ్ నోరుకి వచ్చినట్టు మాట్లాడి. యష్మి టాపిక్ ఎందుకు తీయాలి, నువ్వు యష్మిని వాడుకున్నావు, సీత ఏమన్నది యష్మిని వాడుకున్నావు, సీత ఏమన్నది సీత ఉద్దేశం అబ్బా, నీకెందుకు గౌతమ్, సీత ఏమన్నదో సీత ఉద్దేశం అది. తర్వాత సీత మళ్ళీ కూడా చెప్పింది ఆ ఉద్దేశం కాదు నాది, అంటే వాడుకుండా అంటే ఆ ఉద్దేశం కాదు, బిట్రే చేసుడు కాదు, అందరితో ఇంట్రాక్షన్ సీత చెప్పుకున్నా. అసలు సీత విషయం నీకు అవసరం లేదు గౌతమ్, నువ్వు మాట్లాడచ్చు కదా, ఇక్కడ మాట్లాడలేదు కదా గౌతమ్. అన్ని పక్కోళ్ళ ఉద్దేశాలు వాళ్ళు వచ్చి చెప్పినరు, వీళ్ళు వచ్చి చెప్పిర్రు. ఇక్కడ గౌతమ్తో ప్రాబ్లం ఏంటంటే నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినప్పుడు నిఖిల్ గౌతమ్తో మంచిగా ఉండంటే గౌతమ్తో మంచిగా ఉన్నాడు కొంత నిఖిల్. ఏది మార్పు మంచిగా ఉన్నాడు. మంచిగా ఉంటే ఏమన్నాడు, మీ అమ్మ వచ్చి చెప్పింది అందుకే నాతో మంచిగా ఉంటున్నావు, క్రీమ్ రాసుకోవడం తిరుగుతున్నావు నాకు అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఇవాళ ఫైర్ అయ్యాడు. ఇవాళ ఎందుకు ఫైర్ అవుతున్నావు, ఇన్ని రోజులు ఎందుకు ఫైర్ కావాలి అంటే ఏది చేసినా తప్పేనా, వాళ్ళందరూ నిఖిల్ అన్నది కూడా అదే, నువ్వేది చేసినా కరెక్టే, నేను చేసింది తప్పు అంటావు, ఇంకెవడు చేసినా తప్పే అంటావు, నువ్వు బూతులు నువ్వు వాడతావు, రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ మాటలు నువ్వు మాట్లాడతావు, అప్పుడప్పుడు మందిని డిస్రెస్పెక్ట్ అంటావు. ఓకే, పోర్ట్రే అనే వర్డ్ తప్పైతే నీకు తప్ప. తన నిఖిల్ చేసిన పాయింట్లు ఏంటంటే నీకు సిగ్గు లేదు అని సీతాఫలం తిన్నప్పుడు నువ్వు సిగ్గు లేదు అని ప్రేరణ ఏదైతే అన్నదో అది నీకు బూత్ అనిపించినప్పుడు, నీకు తప్పు అనిపించినప్పుడు, నీకు రాంగ్ అనిపించినప్పుడు బొచ్చు వీకలేవు అనేది కూడా రాంగే. ఇట్లాంటి పదాలు నువ్వు వాడింది రాంగే, బొచ్చు వీకలేవు అని ఇట్లాంటి పదాలు నువ్వు వాడింది రాంగే కదా. బట్ ఆ విషయానికి నేను నిన్ను నామినేట్ చేయలేదు, నువ్వు ఆ మాట వాడినప్పుడు కూడా ఆ విషయాన్ని నేను నామినేట్ చేయలేదు. అండ్ రోహిణి అండ్ వీళ్ళు కొట్లాడుకున్నారు, అప్పుడు కూడా నా ఇష్యూ కాదు, నేను నామినేట్ చేయలేదు, నేను నామినేట్ చేసిన రీజన్స్ వేరే. సో అట్లాంటి చేయలేదు, బాగా రీజన్. అండ్ 100% నిన్న నిఖిల్ ఎక్స్ట్రాడినరీగా డిఫెండ్ చేసుకున్నాడు. సినిమా డైలాగులు వాడి పెద్ద పాయింట్ అను. గౌతమ్ దగ్గర వచ్చింది అదే, ఏదో కామెడీ నడుస్తూ ఉంటుంది, ఎవరో కామెడీ ఏదో అంటాడు, దాన్ని పట్టుకొని గౌతమ్ దాన్ని ఇంత పొడు గుంచుతాడు. ఇది ఎక్కడ జరిగింది, నైని పావనితో జరిగింది. నైని పావన్తో అది డిస్కషన్లో చిన్న దానికి తనే చెప్పాడు, చిన్న దానికి ఎందుకు కొట్లాడుకుంటారని. చిన్న దానికి ఎందుకు కొట్లాడుకుంటారంటే అది లేదా నీకేదో అన్నది నైని పవన్, దాన్ని పెద్ద రచ్చ చేసిండబ్బా, అనవసరమైన రచ్చ చేసిండు అనిపించింది నాకు ఆ రోజు గౌతమ్. అన్నెసరీ రచ్చ, ఏదో అన్నది కామన్గా అన్నది క్యాజువల్గా తీసుకోవాలి, అంత మెచ్యూరిటీ ఉన్న మైండ్ అయితే అట్లా తీసుకోవాలి. బట్ అక్కడ తీసుకోలేకపోయింది. ఇట్లా అందరితోటి కూడా చిన్న పదాన్ని పట్టుకొని ఆ గౌతమ్ ఆ పదాన్ని పట్టుకొనే లాగుతూ ఉంటాడు అన్నట్టు, ఏదైనా పొరపాటు మాట్లాడితే. ఇప్పుడు వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు రానోళ్ళు ఇప్పుడు మనకు బయట తెలుగు రానోళ్ళు కలుస్తారు, తెలుగు రానోళ్ళు కలిస్తే ఏం చేస్తాం, తెలుగు రానప్పుడు అట్లా కాదు బ్రదర్ ఇట్లా అని చెప్తాం. వాళ్ళు ఏదైనా మాట అన్నదాన్ని తప్పుగానే తీసుకుంటే, పూర్తి తప్పుగానే తీసుకుంటే దాంతో గొడవ వేసుకోవద్దు, నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇట్లా కాదు బ్రదర్ మా తెలుగు ఇది, మనం కన్నడ పోతే మాటలే ఏదో కొంత పొరపాటు జరుగుతాయి కదా, తెలిసిన భాష కాడికి మాట్లాడతాం, మన మాతృభాష వచ్చినట్టు వేరే భాష రాదు. సో దాన్నే పట్టుకొని లాగడం అనేది గౌతమ్ దగ్గర చెడు లక్షణం పక్కా. సో దీన్ని ఈరోజు నిఖిల్ సక్సెస్ఫుల్గా ఎక్స్పోజ్ చేయగలిగిండు. మధ్యలో నోరు జారిండు, యష్మిని వాడుకున్నావు, అక్కడికి కూడా నిఖిల్ దానికి పెద్ద రియాక్ట్ కాలే. మన ప్రోమోలు దించేసి మైండ్ యువర్ వర్డ్స్ అనేది దానికి కాదు నిఖిల్ అన్నది.
ఈ మైండ్ వర్డ్స్ అన్నది తర్వాత ఎప్పుడు నువ్వు మూసుకొని కూర్చో అన్నప్పుడు అన్నాడు. ఈయన గౌతము అంటే ఎతుకుతూ ఉంటాడు అన్నట్టు, తప్పులు ఎక్కడ దొరుకుతాయి, ఏడు నుంచి దొరకబట్టాలా, ఎక్కడ రంధ్రాన్వేషణ చేయాలా, ఇవన్నీ వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లోపల చిన్న పదమైనా దొరికితే దాన్ని పట్టుకుని కథలు వేసుకుంటాడు గౌతమ్. డైరెక్టర్ కదా, స్క్రిప్ట్ అనుకుంటాడు. అదే విషయాన్ని ఈరోజు నిఖిల్కి ఎక్స్ప్లోర్ చేసిండు. నా గౌతమ్ ఇప్పటివరకు ఆడిన విధానం సూపర్, దానికి ఎప్పుడేమంటలేడు 100% విన్నర్ మెటీరియల్ అని చెప్పేసి వీళ్ళిద్దరికీ అని చెప్తుండే. బట్ ఈ రోజు జరిగిన తప్పును మనం ఎక్స్పోజ్ చేయకపోతే మనది తప్పు అవుతుంది. యాజ్ ఎ రివ్యూవర్ నాకు ఈరోజు ఎవరిది తప్పు అనిపిస్తే వాళ్ళదే చెప్పాలి. గౌతమ్ ఇన్ని రోజులు ఆడిన ఆటకు ఈ రోజు ఆడిన ఆటకు చాలా డిఫరెన్స్ ఉన్నది. నీకు పృథ్వీతో గొడవ పెట్టుకున్నప్పుడు కానీ అప్పుడు సపోర్ట్ చేసినాం నగిలికు, ఈవెన్ పీక్తో ఏం పీక్తో అన్నప్పుడు కూడా సపోర్ట్ చేసినాం అక్కడ. ఎందుకంటే అగ్రెషన్ అటువైపు నుంచి వచ్చింది కనుక నువ్వు రియాక్షన్ ఇచ్చినావు. ఇక్కడ నీ దగ్గర నుంచి వస్తే అక్కడ నిఖిల్ రియాక్షన్ ఇచ్చాడు. సో ఆబ్వియస్లీ రియాక్షన్ ఎవడు తప్పు కొట్టాడు, అన్నదే తప్పు కొట్టాడు. డిస్కస్ చేసేటప్పుడు గౌతమ్ ఇంకా చాలా ఆడపిల్లను గుంజినావు అన్నాడు. ఆడపిల్లల్ని గుంజినావు కదా అన్నాడు. ఇది తప్పు కదా, ఆడపిల్లల్ని గుంజినావు అంటే తప్పు కదా. వాళ్ళు అవతలోడు ఏదైనా చిన్న మాట మాట్లాడితే నువ్వు దాన్ని పట్టించుకుంటావే. ఆడపిల్లల్ని గుంజినావు అంటే తెలంగాణలో ఎంత తప్ప మీకు తెలియదా? గౌతమ్కు తెలుసు కదా ఆడపిల్లల్ని గుంజినావు అంటే. నువ్వు ఏ సెన్స్లో అనొచ్చు అంటే అది అన్న అక్కడ అన్నది నువ్వు అనే సెన్స్, ఆ తప్పు సెన్స్ అన్నవని మేము అనట్లేదు గౌతమ్ గారు. కానీ డాక్టర్ సాబ్ ఆడపిల్లను గుంజినావు అంటే అది ఏం సెన్స్కి వస్తుంది? తప్పు సెన్సే కదా, ఆ మాట వాడినావు కదా. దీనికన్నా మూసుకొని కూర్చో అన్నదానికన్నా ఇది పెద్ద పదం. నిఖిల్కి అక్కడ అర్థం కాలే. నిఖిల్కి అర్థమై ఉంటే ఆడపిల్లను గుంజినావు అనేది పెద్ద తప్పు అని అర్థమై ఉంటే నిఖిల్ ఇంకా ఫైర్ అయ్యేటోడు. అది అర్థం కాలే నిఖిల్కు. ఇంకా పాపం ప్రేరణ దగ్గరికి నిన్ను లాగిన్నా గుంజుడు అంటే లాగుడని అనుకుంటాడు. ఇక్కడ పెద్ద తప్పు కదా గుంజుడు అంటే, ఆడపిల్లను గుంజినావు అంటే. సో అది జరిగిన విషయం. నువ్వు మూసుకొని కూర్చోని తిట్టిండు. అంతకుముందు నిఖిల్ అన్నది ఏంటంటే నీకు అర్థం కాకపోతే నామినేషన్ చేసుకో, బటన్ నొక్కుకో అన్నాడు. ఇక్కడ మూసుకొని నొక్కు అని ఫస్ట్ టైం నిఖిల్ అనలేదు. తను క్లెయిమ్ చేస్తే మూసుకొని నన్ను అన్నాడు కదా, నేను కూడా అన్నాను. కానీ ఇప్పుడు కాదు, ఈ మూసుకొని కూర్చొని తను అన్న తర్వాత అప్పుడు మైండ్ యువర్ వర్డ్స్ అన్నాడు నిఖిల్. లేచి ఏం మాట్లాడుతున్నావు, నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి, బట్ నువ్వే మాట్లాడుతున్నావు, అనవసరంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అప్పుడు మైండ్ యువర్ వర్డ్స్ అన్న తర్వాత దానికి టిట్ ఫర్ టాట్గా మాత్రమే లాస్ట్కు మూసుకొని నొక్కుకో అన్నాడు. ముందు అనలేదు. కాబట్టి గౌతమ్ ముందు అన్నది మాత్రం గౌతమే ఖచ్చితంగా నోరు జారిండు. ఇంకొక అంటే డిస్కషన్లో చాలా డిస్కషన్స్ పాయింట్స్ చాలా ఉన్నాయి. నిఖిల్ ఏమన్నాడు, ఇంకా తేజ పోయేటప్పుడు ఒక మాట చెప్పిపోయాడు, వీళ్ళందరికీ గుర్తున్నదో లేదో, అది తేజది కాంట్రవర్సీ అయితే అని అప్పుడే ఊహించడం. ఎందుకంటే గౌతమ్ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా నేను సోలో, నాకెవ్వరు లేరు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. అది చెప్పాల్సిన పని లేదు, గేమ్ చెప్పాలి. ప్రతి నేను సోలో, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను అందరికి చెప్పేసిన, నన్ను నామినేట్ చేసుకోండి అని చెప్పేసిన, నా తప్పు ఉంటే నామినేట్ చేయండి అని చెప్పిన, అంటే నా తప్పు ఉంటే నామినేట్ అందరు చేస్తారు, చెప్పినా చెప్పకపోయినా చేస్తారు. బట్ ఎప్పటికీ ప్రతి క్షణం నేను సోలో అనిపించుకోవాలి, నేను ఎవరి మీద ఆధారపడలేదు, గ్రూప్ గేమ్ ఆడట్లేదు, వాళ్ళని గ్రూప్ గేమ్ అన్నా కనుక నా గ్రూప్ గేమ్ ఆడకూడదు అనిపించుకోవాలనే ఉద్దేశంలో చాలాసార్లు చేస్తాడని తేజ చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇక్కడ నిఖిల్ గుర్తు చేశాడు. కొన్ని చోట్ల గౌతమ్ నిజంగానే చేస్తాడు అనిపిస్తుంది. అక్కడ కొన్ని చోట్ల కొన్ని సెలెక్ట్ చేయడం విషయాలు కావచ్చు అనిపిస్తుంది. మేబీ చేస్తాడని కాదు, అనిపిస్తుంది అట్లా. ఓకే, బాగైంది డిస్కషన్, అంటే బాగాది. నువ్వు ఎవరి దగ్గర ఏం మాట్లాడినావో తెలుసు అని నిఖిల్ ఇక్కడ అంటే, అప్పుడు ఏం మాట్లాడినా నేను ఎవరి దగ్గర ఏం మాట్లాడినా అంటే నాకు తెలియదు, నాకు అదంతా మూడ్లో లేని ఇప్పుడు చెప్పేటందుకు, నువ్వు ఏం చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తావు, మళ్ళీ అదే వేస్తావు, నీతో డిస్కషన్ ఉండదు, నువ్వు వేసుకోపో అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు ఫైర్ అయితే మూసుకొని, నీకు తెలియకపోతే మూసుకొని కూర్చో అన్నాడు. మూసుకొని కూర్చో అన్నది గౌతమ్కు బూత్ అనిపిస్తలేదు. మూసుకొని కూర్చో అంటే బూత్ కాదా అంటే నార్మల్గా బూత్ కాకపోవచ్చు. వెన్ ద ఫైర్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ ఆన్, గౌతమ్ ప్రతిదానికి తప్పు పట్టే గౌతమ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ప్రతిదానికి చిన్నదానికి కూడా తప్పు పట్టే గౌతమ్ మూసుకొని కూర్చో అంటే బూతే. వాళ్ళకి తెలుగు రాదు అని చెప్పేసి ఇది బూతు ఇది కాదని జస్టిఫికేషన్ ఇస్తా అంటున్నాడు కదా. నువ్వు ఆడపిల్లను గుంజినావు అనేది బూతే, మూసుకొని కూర్చో అనేది బూతే. బూత్ అంటే పెద్ద బూత్ కాకపోవచ్చు. డిస్రెస్పెక్ట్ అనే పదం వాడతాడు, ఇంకా డిస్రెస్పెక్టే, అది కూడా డిస్రెస్పెక్టే. తర్వాత సీతో చేంజ్ చెప్పింది, ఏం లాభం సీతో చేంజ్ చేస్తాం, ఇవన్నీ ఏం చెప్పినా ఇడిచిపెట్టేసా. నిఖిల్గా అతను కాలే లేచిండు, సీతో చేంజ్ చెప్పిందని డిస్కస్ వద్దులే నువ్వు ఏం చేసినా అది వేసుకోపో అని చెప్పేసి నిఖిల్ కూర్చున్నాడు. ఇక్కడ నిఖిల్ గట్టిగా కొట్టిండు అనిపించింది. మళ్ళీ రేస్లోకి నెంబర్ 1 పొజిషన్లోకి నిఖిల్ వచ్చేసిండు అనిపించింది. తర్వాత
నబీల్ కూడా అంటే ఈ డిస్కషన్ తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు, అంటే మనకు లైవ్లో చూపించలేదు, అంటే లైవ్లో చూస్తే అర్థమవుతుంది. నువ్వు ఆడుకున్నావు అంటే మన రోహిణి క్లియర్గా చెప్పింది, తన అన్నది ఆ సెన్స్లో కాదు, నువ్వు ఆడుతున్నావు అందరితో ఎట్లెట్లా ఆడుతున్నావు అనేది అన్నాడు. నువ్వు ఆడుకున్నావనో కాదు అంటే నీకే మన గౌతమ్ ఇక్కడ 4 గడుచుకొని 2 సార్లు సారీ చెప్పిండు. ఒకటి ఈ విషయానికి నువ్వు అట్లా అనకపోతే నేను ఇట్లా తప్పర్థం చేసుకుంటే, అంటే అక్కడ తప్పర్థం చేసుకున్నాడు, సరిగ్గా వినడు కదా, ఎదుట ఉంది సరిగ్గా వినక తప్పర్థం చేసుకున్నాడు. తప్పర్థం నన్ను ఆడుకున్నావు అన్నావు అంటే అమ్మాయితో ఆడుకున్నావు అన్నాడు సెన్స్లో వచ్చేసి ఇవన్నీ నోరు జారి. ఈ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ రోహిణి దగ్గరకు, అంటే రోహిణిని నామినేట్ చేసిండు, నామినేట్ ఇన్ ద సెన్స్ ఆపడానికి. సో ఇక్కడ నిఖిల్ ఇచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు నామినేషన్లకు పోయి రాలేదు ఇంతవరకు, కనుక ఒకసారి నామినేషన్లో పోయి వస్తే పబ్లిక్ ఆమోదం ఉన్నదా లేదా తెలుస్తుంది నీకు, విచ్ ఈజ్ వ్యాలిడ్ రీజన్ ఓన్లీ. దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు, మనం నిఖిల్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే రోహిణి ఎంత గొప్పగా ఆడినా కూడా నామినేషన్లకు పోయి రాలేదు అనేది నిఖిల్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రోహిణికి మన నబీల్ ప్రేరణ ఉన్నప్పుడు వాళ్ళు మొదటి నుంచి ఉన్నోళ్ళు దాదాపు 70-80 రోజులు 95 రోజుల పైన ఉన్నోళ్ళు. సో వాళ్ళు ఉండగా రోహిణికి ఓటేస్తే అది పబ్లిక్ కూడా మెచ్చారు అండ్ తను కూడా ఏడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ ఫైనల్ ఎవరిని చూడాలనుకుంటున్నాడు, వాళ్ళిద్దరిలో ఒకరిని చూడాలనుకుంటున్నాడు, కనుక అదొక రీజన్ ఇచ్చేసి నువ్వు ఆటలు బాగా ఆడినావు, ఎక్స్ట్రాడినరీగా అన్నీ ఆడినావు, నేను దానికి ఏం అంటలేను, కానీ ఒకసారి నామినేషన్లోకి పోయి వస్తే బాగుంటుంది అని పృథ్వీ చెప్పింది కానీ తను చెప్పింది కానీ మేబీ రీజన్ కరెక్ట్గా, బట్ రిపీటెడ్ వస్తున్నది, నామినేషన్లకు వెళ్ళాలి రిపీటెడ్గా వస్తున్నది. బికాజ్ రోహిణి నామినేషన్లకు వెళ్ళకపోవడం రోహిణి తప్పు కాదు కదా. 9 వారాల నుంచి ఉన్నప్పుడు రోహిణిని అంతకుముందు నామినేట్ చేసేది ఉండే, ఇప్పుడు కాకుండా అంతకుముందు ఎవరు వద్దన్నారు, రోహిణిని నామినేట్ చేయగా వద్దన్నాడా, అంతే కదా రోహిణి. సో అదే డిఫెండ్ చేసుకున్నది రోహిణి. ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించేది అంటే, నామినేషన్లు కూడా పడకుండా 9 వారాలు ఉన్నారు అంటే, ఒక వారం అంటే మెగా చీఫ్ అయి సేవ్ అయింది, ఒక వారం అవినాష్ చేసింది, ఇంకా 7 వారాలు ఉన్నది కదా. 7 వారాలు ఎందుకు నామినేట్ చేయలేదు రోహిణిని అంటే, నామినేషన్ చేసే రీజన్ రోహిణి వదలలేదు, విచ్ ఈజ్ హర్ గ్రేట్నెస్ ఓన్లీ కదా. నామినేషన్ చేసే రీజన్ వదిలింటే చిన్న వాటికి కాఫీలకు టిఫిన్లకు నామినేషన్ చేసే బిగ్ బాస్ హౌస్లో 8 వారాలు 7 వారాలు నామినేషన్ చేసే అవకాశం ఎవరికి ఇవ్వలేదు రోహిణి అంటే, రోహిణి బాగా అన్నట్టే కదా, అది గ్రేట్నెస్సే కదా, అచీవ్మెంటే కదా. నామినేషన్లోకి వెళ్ళి రావడం అనేది తప్పులేదు, కానీ ఈ పాయింట్ దానికోసం వాడిని రోహిణి ఏదైతే డిఫెండ్ చేసిందో ఈ పాయింట్ డిఫెండ్ చేసింది. నేను ఇన్ని రోజులు ఆడింది వేస్టా, నామినేషన్ కాకపోవడం నా తప్పు కాదు కదా, అందరు నామినేట్ చేస్తే అయ్యేదాన్ని, ఎవరు చేయక కాలేదు. అవినాష్ కూడా చాలా రోజులు నామినేట్ చేయలేదు, బికాజ్ ఎంటర్టైనర్స్ వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టడం చేయలేదు. ఇప్పుడు ఆ ఎంటర్టైనర్స్ ఫైనల్కి వచ్చే వరకు తట్టుకోలేకపోతున్నాం, అందరికీ అదే ఉంటుంది రీజన్. సో అట్లా డిఫెండ్ చేసుకున్నది ఇక్కడ. బోత్ ద రీజన్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నిఖిల్ అండ్ రోహిణి ఇద్దరు చెప్పిన రీజన్స్ కూడా కరెక్ట్. ఇక్కడ ఇద్దరిని ఎవరిని తప్పు పడడానికి లేదు. నిఖిల్ పరంగా వాళ్ళిద్దరు ఉన్నారు, అక్కడ ముందు పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి అన్నట్టు ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్లో నిఖిల్ నామినేట్ చేయడం తప్పలేదు, తాను రోహిణి డిఫెండ్ చేసిన దాంట్లో కూడా తప్పలేదు. బయటకు వచ్చిన తర్వాత అంటే ఇది అయిపోయిన తర్వాత, నామినేషన్ అయిపోయిన తర్వాత అవినాష్తో డిస్కస్ చేసింది చాలాసేపు. ఆ మాట, నేను నామినేషన్ పోవడానికి నాకు ఇబ్బంది లేదు, ఆల్రెడీ అందరు నామినేట్ అయ్యి వెళ్ళినారు, బట్ ఈ రీజన్ ఇచ్చి నామినేట్ అయ్యి అంటే నామినేషన్ కాలేదు, పబ్లిక్ వెళ్ళలేదు అంటే నా తప్పు కాదు కదా అవినాష్, దాన్ని ఎట్లా తప్పు పడతారు, నేను ఎన్ని రోజులు ఆడింది వేస్టా, ఇట్లయితే ఇంత గట్టిగా ఆడినా అంటే వాస్తవం 100% చాలా బాగా ఆడింది రోహిణి. ఈ సీజన్లో సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా అన్ఎక్స్పెక్టెడ్ ఆట రోహిణి ఆడి ఇక్కడ దాకా వచ్చింది, టాప్ ఫైనలిస్ట్ అంటే ఆల్మోస్ట్ టాప్ 7 దాకా వచ్చేసింది. సో తను అన్నది కూడా రీజన్ తప్పలేదు. అండ్ నిఖిల్ ఆటను కూడా తప్పవట్లేదు, నిఖిల్ గేమ్స్ ఆడడంలో ఎక్స్ట్రాడినరీ ఆడతాడు నిఖిల్, దానిలో నేను తప్పవట్టడానికి ఏం లేదు. ఇంకా నేను ముందే అనుకున్నా ఇదే రీజన్తో నామినేట్ చేస్తాడు, నన్ను నామినేషన్లు ఉంటే ఇదే రీజన్తో చేస్తాడు అనుకున్నా, ఇంకేం రీజన్ ఇస్తే బాగుంటుంది అనుకున్నా, బట్ అది ఒకటే రీజన్ ఇచ్చిండు వాడు, ఇంకేం రీజన్ ఇవ్వలేదు అని చెప్పేసి అవినాష్తో మాట్లాడుతూ ఉంటే, అవినాష్ కూడా ఏదంటే రోహిణి అన్నదానికి తన అనాలి కాబట్టి వేరే రీజన్ ఇస్తే అయిపోతుంటే, ఏం రీజన్ ఇస్తాడు రోహిణికి, వేరే రీజన్ ఇవ్వడానికి ఏమున్నది, నువ్వు ఆట బాగాలేదంటాడా, నువ్వు మాట్లాడే విధానం బాగాలేదంటాడా, లేకుంటే నువ్వు బిహేవియర్ బాగాలేదంటాడా, ఇంకేదన్నా అంటాడా, ఇంకేదన్నాడు ఎంటర్టైన్మెంట్ చేయలేదంటాడా, ఏది అనలేని పరిస్థితి అక్కడ, కానీ ఖచ్చితంగా రోహిణినే చేయాల్సిన పరిస్థితి. సో ఇది తర్వాత రోహిణి ఏమనుకున్నది, నాకు ఛాన్స్ ఇస్తాడు, నెక్స్ట్ ఛాన్స్ నాదే, నేను పోయి ఒకరిని తీసేస్తా, ఎవరైతారని చెప్పి నేను పోయి ఒకరిని తీసేస్తా ఆల్మోస్ట్ అన్నట్టుగా మాట్లాడి వాళ్ళు డిస్కస్ చేసుకుని, ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు, పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక్కడ ఏం ట్విస్ట్ అని కాదు, ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ నబీల్ అండ్ ప్రేరణ. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇచ్చింది ఇక్కడ, బట్ దాన్ని వేస్ట్ చేసుకున్నారు ఇద్దరు. అదే మనం తమ్ముళ్ళు పెట్టుకున్నది. నబీల్ అయితే ఘోరంగా వేస్ట్ చేసుకున్నాడు. వేస్ట్ చేసుకోవడమే కాకుండా అనవసరంగా ఒక 15 లక్షలు రాసేసి ఇంకా ఘోరం చేసుకున్నాడు. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంది,
మీరు ఉండాలంటే మీ ఇద్దరిలో ఉండాలంటే ఓటింగ్ పోలే ఇంకా బిగ్ బాస్ లాస్ట్ ఇద్దరే ఉన్నారు కనుక ఒక రోహిణికి ఇస్తే ఫైనల్గా రోహిణికి ఇచ్చినట్టు అవుతుంది సెలక్షన్. కాబట్టి అట్లా పోకుండా కాంట్రవర్సీలకు పోకుండా బిగ్ బాస్ ఏం చేసి మంచి ట్విస్ట్ ఇచ్చేసి మీరు అక్కడ చెక్ బుక్ పెట్టిన మీ ఇద్దరికి బ్లాంక్ చెక్స్ ఉన్నాయి, మీరు చెక్ మీద ఎంత రాస్తారో అది విన్నర్ ప్రైజ్ మనీ నుంచి డిడక్ట్ అవుతుంది, మీరు ఫైనల్కి వచ్చేస్తారు. ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళు వస్తారు. ఓకే, ఇద్దరు కనుక ఒకటే సేమ్ అమౌంట్ ఇద్దరు కనుక రాస్తే అది క్యాన్సిల్ అవుతుంది. ఇద్దరు పోతారు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా రాసి ఫైనల్లో ఉండాలని చెప్పలే. అంటే బిగ్ బాస్ చెప్పే విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అందులో ఉంటుంది. సో అది వాళ్ళకు టెస్ట్, ఇద్దరికి కూడా టెస్ట్, మీరు ప్రూవ్ చేసుకోండి అని బిగ్ బాస్ ఇచ్చిన టెస్ట్. ఈ టెస్ట్ నబీల్కు అర్థం కాలేదు, నబీల్కి అర్థం కాకపోయే వరకు ప్రేరణకు కూడా అర్థం కాలేదు. వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవచ్చు, రాద్దామా వద్దా ఎందుకని కూడా డిస్కస్ చేసుకోవచ్చు, అక్కడ తప్పేం లేదు. ఇద్దరు డిస్కషన్ చేసుకోలేదు, అంటే అమౌంట్ కాకుండా అసలు రాద్దామా వద్దా పోయొద్దామా అని డిస్కషన్ కూడా చేసుకోలేదు. మేబీ లైవ్లో చూపెట్టిండేమో, నేనైతే చూడలేదు లైవ్ అది. ఓకే, సో ఏమైంది, నబీల్ బయట పాపం అవినాష్ నబీల్ కోసం కొట్లాడుతున్నాడు. నబీల్ రాయడు, 100% రాయడు, ఒక్క రూపాయి కూడా రాయడు. ఎందుకంటే నబీల్ మెంటాలిటీ అది కాదు, కొట్లాడతాడు, ఫైనల్గా ఫైటర్ షేర్ అని ఇవన్నీ నబీల్కు ట్యాగ్లు వెళ్ళి ఇచ్చేసి పాపం బయట అంటాడు. విష్ణుప్రియ అన్నది నామినేషన్కే 50,000 ఖర్చు పెట్టిన నబీలు రాస్తాడు ఖచ్చితంగా. విష్ణుప్రియ అనాలిసిస్ కరెక్టే. ఇక్కడ నబీల్ ఏం ఆలోచించాడు, నేను ఫైనల్లో గెలవాలనుకుంటే ఖచ్చితంగా ఫైనల్ ఉండాలి కదా, నా డబ్బు పోతే ఏమవుతుంది పైసలు అంటే నబీల్కు పైసలు పెద్ద కేర్ చేయడు నబీల్ కనుక రాసేసాడు, అమౌంట్ రాసేసాడు. ఎంత అమౌంట్ రాశాడు, 15 లక్షల అమౌంట్ రాశాడు. ఇక్కడ ప్రేరణ అన్న కొంచెం అంతో ఇంతో థింక్ చేసి 50 లక్షల పైన ఉన్న కాడికి 4,30,000 రాసింది, 50 lakhs తగ్గకుండా. ఇక్కడ కనుక వీళ్ళిద్దరు డినై చేసేసి లేకుంటే ఆ నబీల్ ఒక 10 రూపాయలు రాసి 10 రూపాయలు 100 రూపాయలు రాసేసి ప్రేరణ కూడా ఒక 20 రూపాయలు 30 రూపాయలు రాసేసినా కూడా, ఒకవేళ మ్యాండేటరీగా మీరు రాయాలని బిగ్ బాస్ చెప్పినా కూడా అట్లా రాసేస్తే వీళ్ళు మామూలుగా ఉండకపో, ఒక ట్విస్ట్ పెద్ద ట్విస్ట్ ఉంటుండే, ఎలివేషన్ ఇట్లా వస్తుండే, నబీల్ దూసుకుపోతుండే ఓటింగ్లో. ఫైనల్లో కూడా విన్నర్ అయిపోయే పరిస్థితికి అట్లాంటి ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ నబీల్కి ఇచ్చిండు అనిపించింది నా వ్యూలో. మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి. సో అయిపోయింది, రాసేసిండు, ఇది డిస్కస్ చేయొద్దని బయట చెప్పారు. సపోజ్ బిగ్ బాస్ కనుక నెక్స్ట్ వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఇవ్వకుండా, ఓకే నబీల్ ఎక్కువ రాసిండు కనుక నబీల్ 15 లక్షలు తీసుకుంటున్నావు నీ దగ్గర నుంచి, నువ్వు ఫైనల్కి వెళ్ళిపోయినావు అని డిక్లేర్ చేస్తే నబీల్ పరిస్థితి ఏంది? ఫైనల్లోకి వెళ్ళిపోతాడు, బట్ విన్నర్ కాగలుగుతాడా? కాలేడు. పబ్లిక్ ఏం ఆలోచిస్తారు, స్వార్థంగా ఆలోచించాడు, 15 లక్షలు ఓడగొట్టిండు ప్రైజ్ మనీలోకి వెళ్ళి అనుకుంటారు. ఓకే, సో అక్కడ బయటికి వచ్చినాక బిగ్ బాస్ అనుకున్నాడు కావచ్చు, పాపం వీళ్ళకి అర్థం కాలేదు గేము, ఆపర్చునిటీ ఇస్తే అర్థం కాలేదు, వీళ్ళకు మైలేజ్ పెంచుకోలేకపోయారు, ఇట్లా కాదు కనీసం మరి ఇన్ని రోజులు ఆడిరు కదా, వీళ్ళని తీసేయద్దన్న ఉద్దేశం బిగ్ బాస్కు లోపల వచ్చినట్టు వీళ్ళని డౌన్ చేయొద్దన్న ఉద్దేశం ఆపర్చునిటీ ఇచ్చేసి వాళ్ళు రాసిన లోపల, బట్ మీరు వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, అది క్యాన్సిల్ చేసుకొని నామినేషన్కి వెళ్ళడానికి కన్విన్స్ చేయొచ్చు అని చెప్పాడు. చెప్పినప్పుడు నా నబీల్ వాళ్ళు ఎందుకు బిగ్ బాస్ నాకు చెప్పేసి నేను లోపల ఏదో రాసినా కాబట్టి నాకు అది అవసరం లేదు, నేను షెడ్డింగ్లో పెడతాను, షెడ్డర్లో పెడుతున్నా అని చెప్పేసి అంటే కూడా మైలేజ్ పెరుగుతుంది ఇక్కడ మళ్ళీ అట్లీస్ట్. అక్కడ కూడా అనలా. గౌతమ్ ఇమీడియట్గా పిచ్చిన అవుతాడు కదా, గౌతమ్ ఇమీడియట్గా పిచ్చిన అయిపోయి నా ఉద్దేశంలో అయితే మీరు తీసుకోకపోతే మంచిది, మీకు ఓటింగ్ మంచిగా వస్తుంది అదే మాట్లాడు. తర్వాత నిఖిల్ వచ్చేసి, నిఖిల్ కూడా మంచి వాల్యూ పాయింట్ చెప్పిండు ఇక్కడ. ఇద్దరు నిఖిల్ ఏం చెప్పిండు, మీరు ఆ 15 లక్షల కోసం మేము ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు, ఒక్కొక్కరు 20,000 30,000 రూపాయల కోసం, ఒక ఉప్పు ప్యాకెట్ కోసం 50,000 అప్పుడు ఫుడ్ అప్పుడు కష్టపడ్డారు. నబీల్ అయితే ఆ ఫుడ్ కోసం కూడా జస్ట్ ఫుడ్ రావడానికి స్వీట్ తినలేదు కొన్ని రోజులు. అట్లాంటి నబీలు ఈరోజు ఇంత ఫూలిష్ పని చేసే వరకు బాధ అనిపించింది అట్లా. సో ఇట్లా కన్విన్స్ చేసిన తర్వాత ఓకే నాకు మీరు చెప్పింది నచ్చింది అంటే, మీరు వాళ్ళు చెప్పకపోతే నచ్చ చేయడా, తను వేస్తే నేను వేస్తా, అది నేను నాకైతే అవసరం లేదు, ఆమె వేసుకోకపోతే నేను షెడ్డర్లు వేసేస్తున్నా చలో ఓతే అని చెప్పేసి వేసినా కూడా మైలేజ్ పెరుగుతుంది ఇక్కడ. నేను లోపల చెప్పిండు, నేను లోపల కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి రాసిన అని చెప్పేసి అమౌంట్ అక్కడ రివైల్ చేయలే. ఇంకా వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏమౌంట్ అమౌంట్ రాసినా కూడా తెలియదు పాపం. ఇది నడుస్తున్నది. ప్రేరణ కూడా సరే ఓకే మనం నామినేషన్స్కి వెళ్దామంటే అప్పుడు ఇచ్చాడు బిగ్ బాస్ ట్విస్ట్, మళ్ళీ మీరు రాసిన అమౌంట్లు బయటికి చెప్పండి. అట్లే షెడ్డర్లు వేసినా కూడా ఏం కాకపోతుండే, మీరు రాసిన అమౌంట్ చెప్పండి అంటే 4,30,000 ప్రేరణ రాస్తే 15 లక్షలు రాసేసిండు నబీల్. ఇక్కడ పెద్ద బ్లండర్ అవుతుండే, ఒకవేళ ఈ షెడ్డర్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే నబీలు ఘోరమైన పరిస్థితికి వచ్చేస్తుండే ఇక్కడ. సో 15 లక్షలు అంటే అవినాష్ నీ కోసం నేను కొట్లాడినా అయ్యా, నువ్వు రాయవని చెప్పేసి నేను కొట్లాడినా, ఏం చేసినావు నువ్వు అని చెప్పేసి అంటే నేను కొంచెం స్వార్థంగా ఆలోచన మాట వాస్తవం, బట్ వీళ్ళందరినీ చూసినాక మనసు మార్చుకున్నా బిగ్ బాస్ అని చెప్పేసి అన్నాడు. లోపల కనుక చేస్తే సూపర్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యిండు, నబీల్ మిస్ అయ్యిండు, ప్రేరణ కూడా మిస్ అయింది. సో ఇది వాళ్ళ ఓట్లలో ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది కూడా తెలియదు మనకు, పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు
ఓటింగ్ చూస్తే తెలుస్తుంది పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి. నబీల్ ఒక సైడ్ నిలబడతారా, నబీల్ చేసింది తప్పు అనుకుంటారా? డెఫినెట్గా తప్పే. అంటే తప్పు అంటే సెన్స్ కొంత స్వార్థంగా ఆలోచించండు, మెగా తప్పని కాదు కానీ స్వార్థంగా ఆలోచించండు నబీల్. అట్లా ఆలోచించకపోతే హీరో అంటే ఆపర్చునిటీ, హీరో అయ్యే ఆపర్చునిటీ మిస్ చేసుకోండు. జీరో కాకపోవచ్చు, బట్ హీరో అయ్యే ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా మిస్ చేసుకున్నాడు. ఇదే నిఖిల్కో అవినాష్ ఇంకెవరికి వచ్చినా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వచ్చినట్టు, నబీల్ నాలెడ్జ్ లేదని కాదు, నబీల్ ఆలోచన విధానంలో కొంచెం టైం పడుతుంది నబీల్కి. టక్మన్ రియాక్ట్ కాలేడు నబీల్. చాలా చోట్ల చూసినాం కదా, స్లో కుయ్యంలో కానీ కొన్ని చోట్ల టక్కని రియాక్ట్ కాడు, కొంత టైం తీసుకుంటాడు నబీల్. తీసుకున్నాక మళ్ళీ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటుంది నబీల్ది. సో ఇక్కడ అంత ఫాస్ట్గా ఆలోచించలేకపోయాడు, స్పార్క్ రాలేదు. వేరే వాళ్ళు వస్తే ఖచ్చితంగా కూడా ముందుగానే దాని ఆపర్చునిటీ మైలేజ్ క్రియేట్ చేసుకుంటుండే, అది చేసుకోలేకపోయాడు. సో ఇది విషయం. సో ఇలా నా అభిప్రాయాలు మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, మీరు ఎన్ని లైక్ చేస్తే అంతమందికి నాకు నచ్చింది అనుకుంటా. అండ్ ఫైనల్గా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ వీరేంద్ర.